అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో కన్నీ విని ఎరుగని స్థాయిలో వరదలు బీభత్సం సృష్టించాయి. రాకాసి వరదలు ప్రాణాలు తీసిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పద్దుల సంఖ్యలో జనం గల్లంతయ్యారు. ప్రవాహం ఉధృతికి సమీప నివాసాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. దాదాపు 850 మందిని రక్షించినట్లు అధికారులు ప్రకటించారు. ఒక బాలికల వేసవి శిబిరాన్ని వరద ముంచెత్తడం విషాదాన్ని నింపింది. కింగ్స్ ల్యాండ్లో వరద ప్రవాహం నిమిషాల్లో రోడ్లను ముంచెత్తడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్లు, బోట్ల సాయంతో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. అమెరికాలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన టెక్సాస్లో ప్రకృతి ఒక్కసారిగా కన్నెర్ర చేసింది. కుండపోత వాన కారణంగా ప్రధాన నదులు ఉప్పొంగాయి. కొన్ని నెలల పాటు కురవాల్సిన వాన అనూహ్యంగా కొన్ని గంటల్లోనే కురవడంతో పరిస్థితులు అదుపు తప్పాయి. కింగ్స్ ల్యాండ్, టెక్సస్ హిల్, కెర్ ట్రావిస్, బుర్నెట్, కెండాల్, టోమ్ గ్రీన్, విలియమ్సన్ కౌంటీలను వరదలు ముంచెత్తాయి. పెద్ద సంఖ్యలో వందలాది ఇళ్లు మునిగిపోయాయి. వరదల్లో భారీగా వాహనాలు కొట్టుకుపోయాయి. వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 82కు చేరింది. మరో 41 మంది గల్లంతయ్యారు. ఒక్క కెర్ కౌంటీలోనే అత్యధికంగా 68 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 28 మంది చిన్నారులు ఉన్నారు. దాదాపు 850 మందిని రక్షించినట్లు అధికారులు ప్రకటించారు. ఈ వరదల్లో అన్నింటికన్నా విషాద ఘటన హంట్ అనే చిన్న పట్టణంలో చోటు చేసుకుంది. ఒక క్యాంప్ మిస్టిక్ పేరుతో నిర్వహించిన సమ్మర్ క్యాంపులో 750 మంది బాలికలు పాల్గొన్నారు. గ్వాడలూప్ నదికి వచ్చిన భారీ వరద క్యాంపును ముంచెత్తింది. కేవలం 2 గంటల్లో 20 అడుగుల నీటిలో మునిగిపోయింది. దీంతో 27 మంది బాలికలు గల్లంతయ్యారు. వీరి కోసం పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. కొందరు బాలికలను హెలికాప్టర్ ద్వారా రక్షించి అక్కడి నుంచి తరలించారు. మిగతా వారిని వంతెన మీదుగా సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లారు. కనిపించకుండా పోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వరదల కారణంగా పలు కౌంటీల్లో వందల సంఖ్యలో నివాసాలు నీట మునిగాయి. వాహనాలు పెద్ద సంఖ్యలో కొట్టుకుపోయాయి. టెక్సాస్ వరదల ఉధృతి ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు కింగ్స్ ల్యాండ్ స్లాబ్ ప్రాంతంలోని లానో నది ఉప్పొంగిన తీరును చూడొచ్చు. తన దారికి అడ్డు వచ్చిన అన్నింటినీ ఈడ్చుకుపోయింది. ఒక్కసారిగా వచ్చిన వరద నిమిషాల్లో రహదారిని మింగేసింది. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. టెక్సాస్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. 4-5 రోజులుగా ఆగకుండా వర్షం పడటంతో రోడ్లు, ఇళ్లు అనే తేడా లేకుండా పోయింది. వరద ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. పలుచోట్ల వరద నీరు ఇళ్లలోకి చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాలా కౌంటీల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. మంచినీటి కోసం జనం నానా తంటాలు పడుతున్నారు. అయితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నట్టు అధికారులు తెలిపారు. బాధితులను కాపాడేందుకు అధికారులు హెలికాప్టర్లు, బోట్లు, డ్రోన్లను రంగంలోకి దింపారు. వరద ప్రాంతాల్లో పరిస్థితులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమీక్షించారు. టెక్సాస్లోని ప్రతినిధులతో కలిసి పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. ఆయా ప్రాంతాలను ట్రంప్ సందర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం సెక్రటరీ క్రిస్టి నోయెం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను సమీక్షించారు. దీనికోసం అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగిస్తోందని తెలిపారు. సహాయక చర్యలు పూర్తయ్యే వరకు తమ బృందాలు విశ్రాంతి తీసుకునే ప్రసక్తే లేదని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ వెల్లడించారు. టెక్సాస్ వరదల్లో మృతుల కుటుంబాలకు పోప్ లియో సంతాపం తెలిపారు. అమెరికాలోని పలు ప్రాంతాల్లో క్యాండిల్స్ వెలిగించి వరద మృతులకు సంతాపం తెలిపారు. మరోవైపు మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు భారత ప్రధాని మోడీ. టెక్సాస్ రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మళ్లీ వరదలు రావచ్చని అలర్ట్ జారీ చేశారు. నదులు ఉప్పొంగి ప్రవహించే ప్రమాదం ఉందని స్థానికులను హెచ్చరించారు.